ఎటన్నా పోదామంటే వెళ్ళనే వెళ్ళారు, జామ్ చేస్తారు. జామ్ కళ్ళు మండ. శీలత ఏమైంది? నువ్వు రెడైనా అత్త నావు ఎందుకు అవుతలేము? వీడంతా ఉన్నది అది అంతా ఉన్నది. ఇక రారు, ఎప్పుడన్నా రారు. ఇక్కడ ఊలవన్న ఊలబడతారు. పోదామంటే వెళ్ళనే వెళ్ళారు. ఏం లేదు, ఎటన్నా పోదామంటే చిన్న కూరగాయలు ఉన్నట్టు చేస్తారు. మళ్ళీ బస్సులు దొరికే మన దొరికే వాన మబ్బత్తాంది, మళ్ళీ రావాలి. ఆ కోతులు సెలవు కూడా కోతులు తిరుగుతాని. ఏందో ఈ ఉర్రుడేనా? ఇంకేమైనా పని ఉందా మీకు? అత్త ఊడలకు వచ్చేదాకా ఆగుతలేదా పానం? ఆగా రాలే నువ్వు. నా కోసం పుట్టినవని నా మనసే చెప్పినదిలే, ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే. ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమేనని. ఎగురుత పెడతాంది ఇది. అవునా కనకవా, తయారైనా కాలేదు ఇంకా? వాళ్ళు రానే రాలేదు, నువ్వు ఇంటికాడ ఏందో ఎగురుత పడతావు పట్టుకనే. అవో ఎగురుత పడే ఉన్నది రా, మనం తయారై కూర్చుంటే అది వస్తుంది. కనకవా, నీ మమ్మల్ని ఎప్పుడు వెళ్ళమన్నావే? నువ్వు ఇంకెళ్ళనే వెళ్ళలేదు. గిలా చెక్కలు ఒక్కదాని రమ్మంటే అలా కొడుకు కోడలు తీసుకొని వస్తుంది. ఏంది పెళ్ళిపోయిన పేరు అంటారు ఏమి ఇస్తారని. వీళ్ళని చూస్తే మా వాళ్ళు ఏమంటారో ఏమో. దీనికి ఏం పుట్టింది గట్ల ఊరుకుంటూ వస్తుంది. ఆమెనేలా చెక్క నిన్ను ఒక్కదాని రమ్మన్నా కానీ వీళ్ళని కూడా రమ్మన్నా. ఏంటో కనుక గట్లనే పడుతుంది. వాళ్ళంతా ఏమవుతుంది? కాదేలా చెక్క, నేను ఏది మాట్లాడి ఉన్నది ఉన్నాడు చెప్తా. ఎందుకంటే నీ కోడలకు కొడుకు పెళ్ళి అయి 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలేదా జల్లలేదా? ఈ పలారాలు పెట్టి ఫంక్షన్కు రావచ్చా అని నీ ముచ్చట కానీ అలా ఎంబడి పెట్టుకొని వస్తాను. నేను అనుకున్నా ఇట్లా ఏదో జరుగుతుందని అనుకున్నా. ఆడిపోయినాక రాలే మాటలు, ఇల్లు వెళ్ళినాక వచ్చినాయి మాటలు. ఇంకెంతమంది తోటి మాటలు పడన్నో ఏందో నువ్వు చేయబట్టి. మంచిగుందా భాగవతం? ఊకోయావా, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. అవునే కనకవా, మొన్న మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఈ ముచ్చట అనలేదంటే మేము వస్తున్నానే, నీది కాక ఫంక్షన్ చేసుకుంటామని మమ్మల్ని ఇట్లా అనుడు అవసరం? రోడ్డు మీద నిలబెట్టి నువ్వు అది అన్నట్టు నువ్వు ఎగురుతానండి. అది అన్నదంటే తప్పే ఉన్నదిరా, నువ్వు దాన్ని అంటాను. నీకు తెలియదా? ఏంటిదో తెలిసేది? మేము రాకపోదాం కదా, మేము ఇంటికాడ ఉండపోదామా? నువ్వు ఒకదాని పోయినా పో, నిన్నే రమ్మని పిలిచిందట కాదు. ఏదో నన్ను రమ్మన్నందుకు నేను తీసుకొచ్చిన తోడుకు తీసుకొచ్చినాక అది ఇక్కడికి వచ్చినాక ఇంకా నయ్యం ఫంక్షన్ పైన కానలేదు. ఉన్న ఇజ్జత్ మొత్తం పోవు. ఇంకా రోడ్డు పండు తిరిగితే ఇంకెంత ఇజ్జత్ పోతుందో, నీళ్ళకి పోతే దుకాణంలోకి పోతే. రోడ్డు మీదేనా ఈసారి ముచ్చట్లు మాట్లాడేది? రోడ్ ఎక్కడరా? ఇది మన ఇల్లు తవ్వేనా? నువ్వు ఊర్రకు చెప్తానా? ఓ నేనేమన్నానవ్వా, ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉంటుంది అని. నేనేమన్నా ఉన్నదే అన్నా, నేనేమన్నా లేదా అన్నానా? మంచుకుందా బాగోతావు? ఇది అన్నది రేపు ఇంకోవాలంటారు, ఇంకోవాలంటారు. ఏ నువ్వు మంచిగా మాట్లాడి చెప్తానా? నువ్వు విచారు పోయే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. మేము రాంపో, రమ్మన్నా మీ ఎవరు రమ్మన్నా కానీ రాంపో. అది దానే తీసుకొని పో, దానే తీసుకొని పో.
చాయ్ పెట్టిందో పెట్టలేదో తాగన్నత్త. ఏం చేస్తాను కనుక ఎప్పుడు వచ్చినా ఫంక్షన్ మంచిగా అయిందా? మంచిగానే అయింది. నీ గురించే బాధపడుతున్నా. ఎందుకే? ఇక నువ్వు రాపోతివి, వాళ్ళతో పడుక నువ్వు పోతివి, నన్ను వట్లే మాట కదా పుష్కన ఇంటి పుస పుస అంటే నన్ను రాకుండా చేతివి. ఇక ఏమవుతుంది ఇక గట్లనే నాన్న మరి అనేది. రాలా చక్క కూర్చుంది కానీ నువ్వు లేకపోతే నాకు మంచిగా అనిపించలే. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లయినా ఇద్దరం పోతివి ఇద్దరం వస్తుంది. సోపతా కూర్చో, చాయ్ పట్టుకొస్తా. పెట్టినావా? పెట్టినా మసిలింది. చెప్పో చెప్పను ఇంటికాడ తాగుతా కూడా మనసులో పట్టలే నాకు. జల్దిరా. తెస్తాన్నా పోసుకొని రానే వాడికి. ఉడుకుడుకు తాగితే కొద్దిగా తలకాయ నొప్పి తక్కువ అవుతుంది. ఇంటికాడ తాగిన కానీ మనసులో తాగిన కానీ మంచిగా అనిపిస్తుంది. రాకపోతే ఒక బుక్కెట్ అంతా తాగితే తుర్తి అవుతుంది. అబ్బో చక్కెర ఎక్కువైందా? కొద్దిగా తక్కువైంది. నేను గిట్టే తాగుతా చప్పగా. కొద్దిగా చప్పని కూడా బాగా చక్కెర వేసుకొని కూడా తాగద్దు, తీపి రోగాలు వస్తాయి. నిన్న గట్లా అన్నందుకు బాధపడ్డావా అని చెక్క? ఇక బాధపడ్డావా అంటే ఇక బాధ అనిపించింది. అయినా నా కోడళ్ళు అంటే ఏమవుతుంది చెప్పు? నా కొడుకే చక్కగా లేడాయి. వాడు తెల్లారులు ఎత్తే తాగుడేనాయి, వాడు పని చేయడాయి పాట చేయడాయి. నా మూడో 5 ఎకరాలు సంపాదించే. ఆ 5 ఎకరాలు సంపాదిస్తే ఒక్కనాడు దున్నపాయ, ఒకనాడు ఒడ్డు పెట్టకపోయా. కిందనో మీదనో బొర్లించుకుంటారు ఆవాడు తిని. పొలం కాడికి రారా అంటే మరి రాడాయి. ఎప్పుడు తాగి అది కాబట్టి దానికైనా ఏం సుఖం ఉన్నది అక్క? దానికి తాగి వచ్చిందంటే కొట్టుడు తిట్టుడే. దాన్ని ఏమనాలో చెప్పు నేను? వాడు చక్కగా లేక మరి గట్లేని చూస్తాను చక్క. గా సురేష్ గారు గిట్లే తాగితే అంగడి చేస్తే ఏం చేసిర్రు? వాళ్ళు అవ్వయ్య తీసుకుపోయి గొల్లపల్లి కాడ మందు పోయించుకొచ్చిర్రు. ఇప్పుడు ఆ పోరుడు తాగుతలేడు, బంద్ చేసిండు కాదు. నే మందు పాడవాడ ఏం మందాన్ని ఓపించుకరా అన్నీ. గొల్లపల్లి పోయినా, సల్లూరు పోయినా, కొండపలక పోయినా, గంగిపల్లి పోయినా అన్ని ఊర్లలో ఓపించుకొచ్చిన. పోపించుకొచ్చినాక 2 రోజులు తాగుకుంటుంటాడు. ఇక 3వ రోజు దొరుకుతుంది వానికి సందు, మెల్లగా పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అంటాడు. ఏడాన్ని పోపించుకరా అన్న మందు చెప్పు. ఇక నువ్వే చెప్పు. తాగితే కాలు రెక్కలు పడిపోతాయట కాదే. ఏది వీనికి ఏడబడిపోతానే? ఆగో మరి మీ కొడుకే చిత్రం అవుతుంది. ఇప్పుడు తాగొచ్చిన మాతోటి చెప్తలేరా? మేము చూస్తలేమా? ఏమో మరి వీడికే 10 సార్లు ఓపించుకొచ్చినా 20 సార్లు పోపించుకొచ్చడానికి నాకే అట్టత్తాను. మరి ఇనుపది ఐదు ఏంది? ఏం పుట్టినో ఏందో దీని పాడువాడ అట్లా కూడా చెప్పిరాక. తాగితే మందు తాగితే మళ్ళా కాళ్ళెక్కలు పడిపోతాయి అని కూడా చెప్పి నేను కదా అంటలేనా? చెప్తే కూడా వాడు ఇంటలేడు. ఏమైతే సుత్తా అంటాను పోతాను బార్లు చూస్తాడు. ఇక ఏం చేయాలి? ఎంతకాలం కావాలి ఉండాలి కాదు లచ్చక్క. పిల్లల గురించి చూసుకోవాలి కానీ తాగుడేంది? ఇక వానికి పిల్లల గురించి ఆడటం లేదు. ఇక ఉన్నా తాగుతాండు వస్తాడు. ఏం చేయాలి చెప్పు? ఇక నేను ఏమందాం ఇది ఇక దాన్ని అనాలంటే నేను ఏం అనాలి చెప్పు? నాకు రోడ్డు మీద పోతే 4 తీర్లా అంటారు. మనం 10 మందిలో పోయేటోళ్ళం అయితే నేను దాని బాధ చూడన్నా, వీని బాధ చూడన్నా, నా బాధ చూసుకోనా, మంది బాధ చూడన్నా చెప్పు. ఇక అంటారు ఎవరైనా అంటారు. మళ్ళీ ఏమన్నా పోతారా? మెల్లగా భయం చెప్పి తీసుకుపోయి పోపించుకొస్తా. మరి పోపించుకొద్దాం తీ, నేను తీసుకపోతే అత్తవా? సరే ఎట్లయితే బంద్ చేయాలి అంతే మనకు తాగుడు. వాడు బంద్ చేసి నాకు మనవరాలను ఇస్తే మంచుకు. నా అత్త మామకు నా వంశం నిలబెట్టిన, నా కొడుకు నా వంశం నిలబెట్టద్దా? నిలబెట్టాలి. నీకెంత బాధ ఉంటది? ఎంత బాధపడ్డా ఏం లేదు. దాన్ని పొట్టు తెచ్చిన నిన్న. అది పోయి పోయించుకొస్తాం తీ. ఏడ్చింది. నేనేమనాలి? ఇక దాన్ని ఏమనచ్చట్లేదు, వాడిని ఏమనచ్చు. నాకే వచ్చింది ఇప్పుడు ఊరి. నాకే యజమానం పోతుంది, నాకు సావు వచ్చింది. వాళ్ళకన్నా ముందుగా నాకు సావు వచ్చినా అయిపోయి నీ బాధ చూడపోతే ఈ కోస చూడపోతు, నలుగురితోటి మాటలు పడపోతు. ఇక అంటారు నలుగురు 4 రకాలని అంటారు. బయటకు పోదామంటే ఇట్లా అట్లాగా లచ్చక్కకు మనవలేదు మనవరాలేదు బోటుది అది ఇది అని అంటారు. నా బాధ వాళ్ళకి ఏ వేరుక. అక్క ఏడుతుందా తూడుతుంది ఊక లచ్చక్క ఊక అయితే నేను తినలే ఇంకా తినాలా? నువ్వు తిన్నావా? పిల్లగాడు పెద్ద పెరిగిండుగా పిల్లగా. మామేడి మరి మామ ఎటు అయినట్టున్నాడు బిడ్డ. ఇక మా బిడ్డ నాకు ఇచ్చేటట్లేనే పెళ్లి చేసుకున్నట్లే. అది
అది పుట్టి నడిచే వరకు నువ్వు కట్ట పట్టుకొని నడుస్తావు పిల్లగా. మా ఇత్త కానీ పోలే కూర్చున్నాయి, నువ్వు కాకపోతే ఇంకా వాళ్ళు కూర్చుంటారు. ఓ 10 లక్షలు అయితే తయారు చేసుకో. సరే సర్లే. ఈ పిల్లగాడు బయటకు పోలేదు, ఇంటికన్నా ఉన్నాడు. తోలవా ఇక? పోరి పోరి. అత్తమ్మ ఉన్నావా? అత్తమ్మ ఉన్నావా? ఉన్నా. నువ్వు బండి మీద వచ్చిన అత్తమ్మ, వాళ్ళు ఆటోకి వస్తున్నారు. అయ్యో మరి బండి అల్లుడు అక్కడనే పెట్టిన బయట. తాగు మంచిది. కూర్చున్నది. తాగు మంచిది. సరే ఒకసారి ఫోన్ చేయరాదు, ఒకసారి ఫోన్. దగ్గరక వచ్చే ఉంటారు అత్తమ్మ. సరే అయ్యా. శీలత ఇంకా చాయ్ పెట్టుకరా బిడ్డ. సరే అత్తమ్మ. వాళ్ళు వేసిండా? లేకపోతే లేపో. ఆయన ఇక్కడ ఉన్నాడు అత్తమ్మ, పొద్దున్నే లేచి బయటకు పోయిండు. బయటికి పోయిండా? సరే ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు పో. సరే. అమ్మా అమ్మా అమ్మా, నాకు కొంచెం అన్నం వేసుకురా, ఆకలి అవుతుంది. ఎటు పోయినావురా? బయటికి పోయినా. నీ తావుడు బోర్లేయా, నీ తావుడు పాడవాడ కదరా. ఇంత పొద్దుగాల కడుపెచ్చుకపోయినా ఆదిరా నీకు. ఏ అమ్మా గట్లా అనద్దు. అయినా ఎవరే బాగా అవుతాయి నీకు. నాస్తే బాగున్నా బాగున్నాడు నీకు. నీ తావుడు ఉన్న తావుడే నారా తావుడు. అద్దత్తమ్మ కుట్టకు. పొద్దు ఓడకపోతే తాయాల్సిన వాడపల్లి అక్కడ కూసా. నేను కూర్చో ఎందే అన్నావు. అవు బావా, నేను పుట్టి గింతెత్తానే కానీ నేను ఎప్పుడు చూడలే. నువ్వేంది మా ఇంటికి వచ్చినావు? పెళ్లి సంబంధం తీసుకొచ్చినావు. ఎవరికేంద్రా? నీకే. ఇంకో లగ్గం చేస్తా అనుకుంటానా? ఏం చేస్తామా నువ్వు మాట్లాడేది? ఏంటిదేంది? మనకి మళ్ళీ పెళ్లి చేస్తా అనుకుంటానా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. అవ్వా మళ్ళీ చేసుకోవాలంటే దీన్ని చెల్లెలేదా అని ఏవోతో బయటది మనకెందుకే. దాని చెల్లెనా? ఇంకా దాని చెల్లె అనుకురా. దాని చెల్లె పాడవాడ. దీనికే పిల్లలు అవుతారు, ఇంకా దానికేడ అవుతారా? ఇంకా దాన్ని చేసుకుంటా అంటాను. ఆ సత్తం పాడవాడ సత్తం వద్దు, ఏమద్దు. బయట పిల్లని చేసుకో. కొడుకులం అంటది, బిడ్డలం అంటది. ఇంకా మళ్ళీ ఆ సట్టనే చూస్తావా? ఇది ఎట్లా వదిలించుకోవాలని నేను చూస్తానా? ఇంకా మళ్ళీ చెల్ల కడుకోతాను ఇలా గాడిది. మరి లేకపోతే ఏంద్రా? ఏం చేస్తామ్మా? ఆయన ఏదో తాగిన మత్తులు అట్లా అంటే నువ్వు ఆయన దగ్గర ఉండి చెడగొడతాను. ఎందుకు అట్లా మాట్లాడతాను? బాగలేస్తుంది నారు. బరోబ్బర్ చేస్తా, బరోబ్బర్ మాట్లాడతా. నాకు మనసత్వం కావాలి. నా కొడుకు పెళ్లి చేసి చూపిస్తా నీకు. మేము ముందుగానే చెప్పినాం కదా అత్తమ్మ, చెల్లి ఒప్పుకుంటేనే పెళ్ళి.
నాకేం చెప్పలేదన్న. వీళ్ళు కావాలని ఇట్లా చేస్తారు. ఏం చెప్తాను, తల్లి చేసుకుంటా మా అమ్మ పిల్లలు తెచ్చిందట. నువ్వు ఇద్దరు కావాలని ఏం చెప్తాను? నువ్వు పిల్లలు కానకపోతున్నావు కదా, నా కొడుకు వేరే లగ్గం చెప్తాను. లేకపోతే నీకు సరదాగా చెప్తా అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు పిల్లలు కన్నాక నేను ఎందుకు చెప్తావు వారికి? మళ్ళా చెప్పు, నువ్వే చెప్పు. నీకైనా ఏం అనిపిస్తలేదా? 10 ఏళ్ళు అవుతుంది లగ్గమై. అవు 10 ఏళ్ళు అవుతుంది. ఒక కొడు సంఖ్య కొడుకు ఎత్తుకుని పోతుంటే దుఃఖం వస్తుంది. నీకు బాగా వస్తాను దుఃఖం. నీ దుఃఖం పాడగాను. దుఃఖం ఉన్నోడైతే బాగున్నోడైతే అట్లా లాగేస్తావారా? పోయి బాగా పండి గుండెలు కట్టేనా, ఒకటికి మీద ఒకటి కింద బాగుంటాడు వీనికి బాగా. అత్తమ్మ ఇట్లా లొల్లి పెట్టుకుంటే కుదరది. ఏదైనా ఉంటే మీరు నిర్ణయించుకొని మాట్లాడుకోండి. ఇప్పుడు మా వాళ్ళు వస్తున్నారు, నేను వద్దని చెప్తా. నాకు ఫోన్ చేసి చెప్పుర్రి. చెప్పడల్లా చేసుకుండే. మీరేం మాట్లాడతారు? నాకేం అర్థమైతలేదు. నేను పిచ్చిదని అనుకుంటానా? నేను ఇంట్లో ఉండగానే నా భర్త పెళ్లి సంబంధం చూస్తే నా పానం ఎట్లుంటుంది ఎంతమ్మా? చేస్తనే బరాబర్ చేస్తా. నా కొడుకు పెళ్లి చేస్తా. నా కొడుకు పిల్లలు అవడానికి ఎన్ని పెళ్లిలైనా చేస్తా. నీకు పిల్లలు అయితే లేనమాట నా కొడుకు పెళ్లి చేస్తా. ఎన్నేళ్ళు చూడమంటావు? 7 ఏళ్ళు చూసినా, 2 ఏళ్ళు చూసినా, 3 ఏళ్ళు చూసినా, 10 ఏళ్ళు అవుతుంది. నాతోటి కాదుగా ఓపిక ఉండు. ఇన్నేళ్ళ నుంచి నేను ఓపుకోపోతున్నా. ఒక్కొక్కరు 2 ఏళ్ళు అయితేనే విడిచిపెట్టి ఇంకోలాగా చేస్తారు పిల్లలు అవుతున్నారని. ఇంకా నేను వీడికి మంచిదాన్ని అనుకో. అర్థమవుతుందా? బాగానే బరాబర్ చేస్తా. ఏంటి తోసి చేసుకో. అట్లయిన దానికి నన్ను ఈయన పెళ్లి చేసుకో ముందుకు నేను మామగారింటికి చెట్లు తీసుకొచ్చలు నన్ను అట్లనే వడగొట్టాలి. నన్ను అట్లా వడగొట్టిన తర్వాత ఆయనకు 4 కాదు 10 పెళ్లిళ్ళు చేసుకో. నాకేం అవసరం? నువ్వు తక్కువ ఉంటేనే ఉండు, లేకపోతే నేను ఎవరింటికి నువ్వు. నా కళ్ళ ముందు నా భర్త పెళ్ళైతే నేను ఎట్లుంటమ్మా? ఎట్లున్నానంటే తెలియదా? నేను చేసే తప్పేంది? నువ్వు చేసిన తప్పు పిల్లల తప్పే చేసినావు. నువ్వు తప్పు చేసినా అని అట్లా ఎన్నేళ్ళుకుండా 1 2 ఏళ్ళు అయితేనే చూసి ఇంకో లగ్గాలు చేస్తారు. నేను 2 ఏళ్ళు అయినా 3 ఏళ్ళు అయినా ఇక ఆవు నాతోడు కాదు 10 ఏళ్ళు అవుతుంది. నా కొడుకు బరోబరి లగ్గం చేస్తా. నువ్వేం చేస్తావో చేసుకో. పిల్లలు కాకపోతే నా తప్ప అత్తమ్మ. అలా మీ కొడుకు తప్పు ఉన్నదో లేదో నీకు తెలుసా? నీకేం తెలుసుకుని మాట్లాడతాను ఇదంతా? నా కొడుకు తప్పే ఉన్నది చెప్పు. చేసుకుంటా బాగా చేసుకుండే చేసుడే. ఒక్క పెళ్లి కాదు 2 చేసుకుంటా. ఏంది బావా, నువ్వు కూడా నన్ను మాట్లాడతానవా? అవు ఇన్ని రోజులు అర్థం చేసుకుంటానవని నేను ఎంతో ఓపికగా ఉన్నా. అదే చేసుకున్నా కాబట్టేనే 10 ఏళ్ళు సంసారం చేసిన. నేను ఒక్కదాన్ని లేకపోతే మీరు అనుకున్న పనులు చేసుకుంటారు, కానీ నా బాధ అయితే అర్థం చేసుకునేటోళ్ళు ఇవ్వలేరు. నా సైడ్ నుంచి ఎవరు ఆలోచిస్తలేరు. సరే అట్లయితే దానికి మీకు నచ్చినట్టే చేసుకోవాలి. నేను అడ్డం లేకపోతే మీకు అనుకున్న పనులు అన్నీ అయితే నేనే లేకుండా అయినా మీకు అన్ని చల్లబడితే నీతోటి ఏంది మాకు? ఏం లేదురా, నేను పెడతాను పోయి. ఈ పక్కన ఏమని ఆవిడేరా? ఇక నీ కొడుకు మంచోడు కానీ ఆ పోరితే తప్పున్నదా? ఏ ఇంద్ర ఊకుండేది? నువ్వు చక్కని పూసావా? ఈ రకం లాగిట్లా బగ్గ లాగి సోయి లేకుండా అడ్డం పడ్డాడు. నీ కొడుకు చక్కని పూస అని చెప్తాను. ఇంకా ఇక ఊకుండపోతే ఏం చెప్తాను మరి? ఏ కనకవ్వ మంచిగా మాట్లాడు. అయ్యో ఇంటికి వస్తావా మా ఇంటికి? నువ్వు ఊకుండేదంటే దీన్ని ఎవరు మన ఇంటికి? మా అసలే సంబంధం వస్తుంది నాకు. పెళ్లి చేసుకోవాలి. ఏంటే మళ్ళీ వచ్చినావు?
పాలు అవుతుంది ఇటు జర. మళ్ళీ ఆడ పెట్టినావు తాగు కడుపులో ఆకలి ఉంటుంది తాగుకునే కనకవా తిన్నావా? మా తిన్నా ఇక తినపోతే ఉపవాసం ఉండాలి ఎట్రా అవ్వా పత్తికి నీళ్ళు పెట్టత్తా. ఇక్కడ కూసో పచ్చికి నీళ్ళు పెట్టొద్దు కానీ ఇక్కడ పొలాలు అయితే చూసుకో మంచిగా ఉన్నాయి కానీ ఇట్లా కూసో ఇట్లా కూర్చో అడే ఈ పార ఆడేసిట్రా ఆ కరెంట్ వచ్చిందట. పోదుతి డాక్టర్లు చెప్పింది విన్నావు కదా బిడ్డ. ఇక నన్ను కొద్దిగా తాగుడు బంద్ చేయి. నీ కాళ్ళు మొక్తని బాంచాను. ఇప్పుడు ఇది తత్తే మన ఇల్లు మునుగుతుండే. తాగుడు తాగి తాగి అట్లా ఎత్తి ఇప్పుడు లాస్ట్కు మనం దీన్ని చంపుకునే తట్టి ఎత్తి ఇక నన్ను మారు బాంచాను. ఇక నన్ను బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు. శ్రీలత నన్ను క్షమించే. నేను తాగి తాగి నీ గురించి కానీ అవ్వ గురించి కానీ ఎప్పుడు పట్టించుకోలేదే. ఇక మీద ఎప్పుడు తాగానే మీరు చెప్పినట్టే ఏంటనే అవ్వా. నేను చేందాక పోయేస్తా. దీనికి కొంచెం అన్నం తినబెట్టే. అన్నం తిను శ్రీలత. నేను బైక్ అడుగు పోయేస్తా సరేనా? ఇట్లున్నాక అందరికి సంతోషమేనే. కనకవా కొద్దిసేపు ఉండు నేను వచ్చేదాకా. సరే ఉంటా పో. గిట్లున్నాక అందరికి సంతోషమేనే. ఇన్ని రోజుల వాటి నీ కొడుకు ఎంత మందు ఉంచిన కానీ మందు బంద్ చేయాలి. నీ కోడలు మందు ఆవిడతోటే మందు బంద్ చేసిండు. నీ కోడలకు కొడుకు ఉట్టేదంటే ఎవడైనా రాజన్నకు కోడిని కట్టేస్తాను మొక్కే. సరే కనకక్క ఏడాది తిరగక ముందు కొడుకు ఊడితే కొలాన్ని కట్టేస్తా నేను కూడా. కట్టేయి. సరే నాకు పోయి మీద నీళ్ళు పెట్టేసిన కాగవచ్చు. పోయి తానమన్నా పోసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కథలు. చూసారు కదా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని మాత్రం గట్టి కొట్టుర్రి.